రాజీయే రాజమార్గమని కక్షిదారులు పరస్పర అంగీకారంతో కేసులను పరిష్కరించుకోవాలని నంద్యాల జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు నేడు నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైంది. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో నేడు జాతీయ మెగా లోక్ అదాలత్ ఘనంగా జరిగింది. జిల్లా 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జడ్జి అమ్మన్నరాజ మాట్లాడుతూ కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని పేర్కొన్నారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడమే శ్రేయస్కరం. మోటార్ వాహన ప్రమాద కేసులు, సివిల్ వివాదాలు, కుటుంబ సమస్యలు మరియు రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు లోక్ అదాలత్లో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు త్వరితగతిన పరిహారం అందేలా, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్న వారు తిరిగి కలిసిమెలిసి ఉండేలా న్యాయమూర్తులు కౌన్సిలింగ్ నిర్వహించారు. పరస్పర అంగీకారంతో పరిష్కారమైన కేసుల్లో ఎలాంటి అప్పీలుకు అవకాశం ఉండదని, దీనివల్ల సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని న్యాయవాదులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక సివిల్ మరియు క్రిమినల్ కేసుల్లో కక్షిదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాజీ పడడంతో కోర్టు ప్రాంగణంలో సందడి నెలకొంది. గౌరవ ఉన్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం యొక్క ఆదేశానుసార ప్రకారం ఈ రోజున మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో మోటార్ వెహికల్స్ కేసులకు సంబంధించినంత వరకు చాలా కక్షిదారులు చాలా ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క సహాయ సహకారాలతోటి సెటిల్మెంట్ జరుగుతోంది. దానిలో ప్రస్తుతానికి అత్యధికంగా 37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీ సార్ అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వారు 37 లక్షల రూపాయలు కంపెన్సేషన్ చేయడం జరిగింది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులందరినీ కోరుతున్నాము. ఈ మోటార్ వెహికల్స్ తో పాటు క్రిమినల్ అప్పీల్స్, సివిల్ కేసెస్ కూడా ఇంకా మేము రాజీ చేయడానికి ఉన్నాయి. న్యాయవాది మిత్రులందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా సక్రమంగా విజయవంతంగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి న్యాయవాది మిత్రులందరికీ, ఇన్సూరెన్స్ మరి ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.